ఆ తర్వాత కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వచ్చింది. మళ్ళీ మన గ్రామాలకు వెళ్ళారు. అప్పుడు కూడా ఈ కమిటీల నిర్మాణం అనేది కొనసాగింది. ఇప్పుడు పూర్తిగా కమిటీల నిర్మాణం మీదనే దృష్టి సారించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. రేపు ఫిబ్రవరి 18 డెడ్లైన్ గా కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని దయచేసి పెద్దలందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం ప్రారంభించి ఇంచుమించుగా 6 నెలలు అయింది, కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యారు. ఇంచుమించుగా 80% మండల అనుబంధ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి షేర్లో కమిటీలు రాలేదు. ఇది వాస్తవం. కారణాలు ఏమైనా అవ్వచ్చు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్రారంభించారు, కానీ కొన్ని చోట్ల అధ్యక్షులు మాత్రమే ఇచ్చారు. ఇంకా వాడి పూర్తిగా నిర్మాణం జరగలేదు. వీటితో పాటు వీటన్నిటిని కూడా అప్లోడ్ చేయడానికి ఒక యాప్ని మా పార్టీ రూపొందించింది. దానికోసం ఒక ఇద్దరిని ప్రతి నియోజకవర్గానికి డిజిటల్ మేనేజర్స్ అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఇందులో సరిపోలేదు. ఎందుకంటే 14 ఫీల్డ్స్ నింపాలి, ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. కాబట్టి మనం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 10 నుంచి 20 మందిని ప్రతి నియోజకవర్గంలో ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పి చెప్పారు. దీనికి సంబంధించి దయచేసి గవర్నమెంట్ సంబంధం కూడా మీ దగ్గర యాక్టివ్గా ఉంది, కొంచెం ఈ అప్లోడ్ చేయగలిగిన నాలెడ్జ్ వాళ్ళని 10 నుంచి 20 మందిని మీరు సెలెక్ట్ చేసి వాళ్ళందరి వివరాలు మీకు మన హర్ష గారికి పంపించాలి. జిల్లా పార్టీ అధ్యక్షుల ద్వారా పంపిస్తే ప్రతి నియోజకవర్గానికి మీరు ఇచ్చిన 20 మందితో ఒక కాల్ పెట్టి ఆ ఫోన్ కాల్లో వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ పూర్తిగా సిస్టమైజ్ అయ్యి హెడ్ ఆఫీస్కి వెళ్ళే వరకు మన దగ్గర నుంచి మంత్రుల నిర్మాణం పూర్తయినట్టుగా నమ్మకం కాదు. దయచేసి పెద్దలు పోరాటం స్థానంలో దీన్ని గమనించాలని. అంటే ఇంచుమించుగా ఈ మొత్తం జిల్లాలోని 50,000 మంది వివిధ హోదాల్లో కంపెనీలకు నియమితున్నారు. మీకు తెలుసు, ఏ పార్టీకైనా లీడరు క్యాడరు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మన లీడర్ చాలా బలమైన లీడర్, చాలా శక్తివంతమైన లీడర్. అందుకే జగన్ గారిని కొట్టాలంటే ఒకరి వల్ల కాదని 3 పార్టీలు, మోడీ గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, 3 పార్టీలను కలిసి వచ్చి ప్రయత్నం చేసింది. ఇప్పటికీ మనకి ధైర్యం చాలక 15 ఏళ్ళు కలిసే కాపాడు చేస్తామని చెప్తున్నారు. అంత బలమైన నాయకత్వం మన నాయకులు ద్వారా మనందరికీ మన పార్టీ. మనకి క్యాడర్ ఏమీ తప్పు లేదు. క్యాడర్ చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. కాబట్టి 40 ఏళ్ల వయసు ఉన్న తెలుగుదేశం పార్టీతో 12 ఏళ్ల వయసు ఉన్న వైఎస్ఆర్ పార్టీ సుదీర్ఘ పోరాటాలు చేస్తుంది. కాకపోతే సిస్టమైజ్ కాదు. ప్రతి గ్రామంలోని 70-80 మంది యాక్టివ్ లీడర్స్ ఉంటే ఈ ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ లీడర్స్ ని ఒక సిస్టమ్ లోకి, ఒక ఫ్రేమ్వర్క్ లో తీసుకురావడమే ఈ కంపెనీ నిర్మాణం. రేపు భవిష్యత్తులో జగన్ చెప్పినట్టుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2029లో వీళ్ళందరూ కీలకమైన బాధ్యతలు శాఖ స్థాయిలో ప్రాధాన్యత ఉండే విధంగా వీరించే ఇస్తామని కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో పలు మీటింగ్లో మనకి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దయచేసి కంపెనీ రూపొందించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. దీంట్లో ఇంకొక వెసులుబాటు కూడా నిర్ణయించారు. బిగినింగ్ లో ఒక 7 వేసినా సరిపోతుందని చెప్పి, ఆ తర్వాత పెద్ద గ్రామాలు ఉంటాయి, చిన్న గ్రామాలు ఉంటాయి, కొన్ని చోట్ల 7 సరిపోతుంది. కాబట్టి ఈ సంఖ్యను పెంచుకోవడం కూడా కోఆర్డినేటర్కి వెసులుబాటు ఇచ్చి ఒక కార్యాలయం నిర్వహిస్తుంది. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టండి.
అంతేకాదు ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తాం. మన ఈ మధ్యకాలంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా చాలా గట్టిగా చేశాం. అలాగే అంతకుముందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేశాం. ఇప్పటికే 10 నుండి శ్రద్ధతో ఎన్నోరు కానివారు అంటే వ్యక్తిగత కారణాలు ఏదో ఆరోగ్య బాగోలేదనో వేరే కారణాలు పారిపోతే పోతుంది. కానీ పార్టీ పదవి తీసుకుని పార్టీ పనులు ఇన్వాల్వ్ కాకపోతే మనం దయచేసి గుర్తించి మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి చెప్పినట్లయితే వాళ్ళు పిలిచి మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా అవసరం అయితే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి అప్పటికి వాళ్ళు శ్రద్ధ వహించకపోతే ఆ బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా చాలా మంది చెప్తున్నారు పదవులు తీసుకున్నారు కానీ కార్యక్రమాలు రావట్లేదు. ఇది కూడా ఒక మాట చేయాల్సిన అంశంగా భావిస్తాం. దీంతో పాటు మనం ఫొటోస్ అప్లోడ్ చేయడం అనేది చాలా తక్కువ. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 8,000 మంది ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేయాలి. దీంట్లో ఎలా పడితే అలా అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే రేపు ఈ ఫోటోనే ఐడెంటిటీ కార్డు ఇస్తే అసలు మన ఓటర్ లిస్ట్ లో ఫోటో లాగా ఆయన పెద్ద తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి దాని రిక్వెస్ట్ చేస్తాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సోషల్ మీడియా. మనది ఒకటే గొంతు, కానీ అబద్ధాన్ని పదే పదే చెప్పే చంద్రబాబుకి లక్ష్యం మీడియా అంతా చేతుల వల్ల మెజారిటీ మీడియా వాళ్ళంతా దుర్మార్గం అంటే నందిని రాత్రి రాష్ట్ర చెప్పగలిగిన శక్తి ముందు ఉంటారు. మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఒక్క అబద్ధాన్ని భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శ్రద్ధని ఆయన మళ్ళీ గెలిస్తే భూములు లాగేసుకుంటాడని ఒక్క అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి మెజారిటీ ఓటింగ్ దీన్ని తిప్పికొట్టాలంటే సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దయచేసి నేను మొత్తం మన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి గ్రామంలో సోషల్ మీడియా మస్తుగా వేయండి. ఆ తర్వాత జిల్లా స్థాయి వరకు ఈ జాబ్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేద్దాం. అంటే ఇంచుమించుగా సోషల్ మీడియాలోని వేలాది మంది వస్తారు. అవి కాకుండా తర్వాత ఈ మండల స్థాయిలో ఫేస్బుక్ క్రియేట్ చేయడం, మన నాయకులు ఇచ్చిన సందేశం మొదలుకొని మన పార్టీ చేసిన మంచి మొదలుకొని మన జిల్లా నాయకులు కానీ ఇతర నాయకులు కానీ ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమైన కార్యక్రమాల్ని మనమే సోషల్ మీడియాలో ఇది కస్టోడియన్స్ మాత్రమే. ఈ హెరిటేజ్ స్టోర్లో 6 లీటర్ పాల ప్యాకెట్ ధర కన్నా విశాఖపట్నంలో భూమి ధర తక్కువ అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. కానీ మన వాయిస్ వెళ్ళడం ఎందుకు వెళ్ళదంటే మన మీడియా చాలా పరువు. ఇవాళ ఉదయం పేపర్ చూస్తే ఆర్ఎం చెప్పిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో 91,000 కోట్లు పెట్టుబడి పెడతారు, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని వార్త రాస్తారు. ఈ కంపెనీ ఎక్కడిదంటే ఢిల్లీలో దావోస్ లో అగ్రిమెంట్ 1,00,000 కోట్లు, 1,00,000 ఉద్యోగాలు మొన్నటి కూడా ఒకసారి ఒక కంపెనీకి ఎకరం 19 పైసలకి విశాఖపట్నంలో 50 ఎకరాలు ఇచ్చారు. మన పార్టీ మన నాయకులు దీనికి సంబంధించిన సమాచారం సేకరిస్తే హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 6 నెలల కింద పుట్టిన కంపెనీ, అమెరికాలో ఒక చిన్న ఇంట్లో ఉన్న చిన్న కంపెనీ, మన ఇంట్లో మనం కట్టే కరెంటు బిల్లు కన్నా ఒరిస్సా కంపెనీ నెలకి కట్టే కరెంటు బిల్లు తక్కువ. దాని మూలధనం పెట్టుబడి 10 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఎకరం 90 విశాఖపట్నం వేస్తారు. ఒక దోపిడీ వ్యవస్థ నడుపుతున్నారు. నేను అడుగుతున్నా సూటిగా, ఎక్కడైనా ఈ 19-20 నెలల కాలంలో ఒక్క ఎకరం మీరు పేదలకు పంచిపెట్టారా? ఒక గిరిజనుడికి కానీ ఒక దళిత కుటుంబానికి కానీ ఒక్క ఎకరం పంచిపెట్టారు? ఒక ప్రజలు ఇంటి స్థలాలు ఇచ్చారా? కానీ 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్మోహన్
99 పైసలకి ఎకరం అమలు ఇచ్చేస్తామంటే ఆ లులు గ్రూప్కి పక్కన రాష్ట్రాల్లో 500 కోట్లు పెట్టి వాళ్ళ భూమిని పడుతుంటే మనం ఆల్మోస్ట్ ఉచితంగా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తామంటే ఇది మంచి ప్రభుత్వాన్ని నమ్మమాట. మంచి తగాది వాడు రాష్ట్రం జరుగుతుంది. చాలా ఆలోచన రెండుకు రాజ్యాంగం ప్రతి జిల్లాలో ఒక మోదుగులు లాంటి రాజకీయవేత్త ఇప్పుడే తెలంగాణ చెప్పారు. పూర్వం మన కథలోని సినిమాలో చూసిన కావాలన్నాక ఒక పెత్తందారి వ్యవస్థ అడిగితే కేసు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి మేకల కోసేరని మన కార్యకర్తల మీద కేసు పెట్టి ధర డిగ్రీ ప్రయోగించి రోడ్ల మీద నడిపించి తీసుకెళ్ళారు. ఒక మీడియా మిత్రుడు డీజీపీ గారిని అడిగారు, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మీరు ఎలా చేశారు అంటే ఆయన చెప్తాడు, మా దగ్గర వీళ్ళ తీసుకెళ్ళడానికి వెహికల్స్ లేదు. ఒకవేళ అది వెనకాలం అయితే మీరు సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలి. అది నిజమైతే చంద్రబాబు జాతకాన్ని డీజీపీ చెప్పాడు. మీరు చూస్తున్నారు, తిరుపతిలో జగన్ గారి బర్త్డేకి కోళ్ళు కోసారని కేసు పెట్టారు. మేకలు కోసారని, కోళ్ళు కోసారని కేసులు పెడుతున్నారు, కేకులు కోసారని కేసులు పెడుతున్నారు, మేకల కోసం ఈ రాష్ట్రంలో కేసు పెడతారు. సాల్మాన్ అని ఒక దళిత సోదరుడు మన పార్టీకి చెందిన ఒక కార్యకర్త తిరుమల అనే గ్రామంలో 200 నుంచి 300 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలు ఎన్నికలు జరిగిన తర్వాత ఊరి నుంచి వెళ్ళవచ్చు. అందులో సాల్మాన్ అనే ఆయన మా కుటుంబాన్ని చూసుకోవడానికి భారీ ముట్ట పోవాలని చెప్పి మనం వస్తే అంత్యక్రియలు కూడా వెళ్ళడం లేదు. అంత్యక్రియలకు వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించుకున్నారు. అప్పుడు మనం చూసాం, నెల్లూరు జిల్లాలో 3 నెలల క్రితం ఒక వెహికల్తో, ఒక జీప్తో ఒక వ్యక్తిని తొక్కించారు. నర్సరావుపేటలో నడి రోడ్డు మీద ఒక మైనారిటీ యువకుని నరికారు. కానీ దురదృష్టం ఏంటంటే మన పార్టీ అరాచక పార్టీ అంటారు. ఆ రోజు శాంతి భద్రతని కఠినంగా కఠినంగా ఉండాలని ఎక్కడైనా ఎవరైనా నోరెత్తి అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవాళ దగ్గరుండి మీకు ఇలాగే చేస్తాం అని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు, పేదల కోసం తప్పించిన జగన్ గారు ఎక్కడ, కార్పొరేట్ వ్యక్తుల కోసం అవలంబన చంద్రబాబు నాయుడు ఎక్కడ? జగన్కి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవార్డులు చూస్తే అన్ని అవార్డులు మంచి వ్యవస్థను తీసుకొచ్చాం. ఒక సచివాలయ వ్యవస్థని, ఒక వైఎస్ఆర్ క్లినిక్ తీసుకొచ్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2025 వచ్చిన అవార్డు ఏంటంటే కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఈ రాష్ట్రానికి చాలా మంది మన మిత్రులు 18 నెలలు 20 నెలలు పార్టీ ఈ ప్రభుత్వం అమర్యాద పాలైపోయింది కాబట్టి అది మనకి కలిసి వస్తుందని నా వాళ్ళంతా అంటున్నారు. కానీ అది కేవలం ఒక రాష్ట్రం మాత్రమే. మన పార్టీని క్షేత్రస్థాయిలో మనం బలోపేతం చేసుకోవడం మన బాధ్యత. దయచేసి మనందరం కూడా వచ్చే కొద్ది నెలలు చాలా స్ట్రాంగ్ గా పార్టీని పునాదులు నుంచి నిర్మాణం చేయాలి. ఇవాళే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తల మీటింగ్ లో ప్రకటించారు, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, పేదల వద్దకు ప్రజల వద్దకు వస్తానని చెప్పారు. పేదల ముందు చెబుతున్న నాయకుడు నిరంతరం పెద్దల కోసం, కార్పొరేట్ వ్యక్తుల కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రభుత్వం. మనం చాలా స్ట్రాంగ్ గా, మనం చాలా బలంగా మన పార్టీ వేళ